హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తిరుమలలో ఉన్న శిలాతోరణం అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. మన ఓల్డ్ వీడియోలో మనం శ్రీవారి పాదాల వీడియో అయితే చేసాం కదా. మనకు అక్కడి నుంచి రిటర్న్ వచ్చే దారిలో అయితే ఈ శిలాతోరణం అయితే ఉంటుంది. అలాగే శిలాతోరణం పక్కనే చక్ర తీర్థం కూడా ఉంటుందండి. ప్రజెంట్ మీకు ఈ వీడియోలో శిలాతోరణం అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ అయితే చేయండి. మనకు మధ్యలో దారిలో ఉండే వ్యూస్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి. మనం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రోడ్ కూడా సేమ్ అదే విధంగా ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. లోయలు, ఎత్తైన పర్వతాలు, చెట్లు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు బైక్స్ మీద అయితే ఇటువంటి ప్లేసెస్కి అయితే రాకండి. మనకు శిలాతోరణం ఎంట్రన్స్ బోర్డు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు ఒక 50 మీటర్స్ అయితే నడిచి వెళ్ళాలండి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయండి. మెయిన్గా నేను చూసినట్లు ఇవి ఉన్నాయి జడలు, ఎక్కువగా లేడీస్కి అయితే యూజ్ అవుతాయి, చూసుకోండి. ఇక్కడ మనకు రాక్ గార్డెన్ కూడా ఉందండి, ఉద్యానవనం. మనకి ఇక్కడ శిలాతోరణం, రాక్ గార్డెన్, అలాగే చక్రతీర్థం 3 కూడా మనకు ఇక్కడ ఒకే ప్లేస్లో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు శిలాతోరణం ఒక్కటే చూపిస్తా అండి. మీరు ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్స్ మీద రావచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయండి. జీప్స్, కార్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఆర్టీసీ బస్సులో రావాలనుకుంటే ఆర్టీసీ బస్సులో రావచ్చు. ఇంకా మీకు ఫ్రీగా రావాలనుకుంటే శ్రీవారి రథం అయితే ఉంటుంది, అంటే ఫ్రీ బస్ అండి శ్రీవారి రథం. ఆ బస్ ఎక్కి కూడా మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ నుంచి రిటర్న్ కూడా సేమ్ బస్సెస్ అయితే ఉంటాయి. అదే బస్సు మీద మీరు రిటర్న్ తిరుమలకి అయితే వెళ్ళిపోవచ్చండి. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది వచ్చేసి ఇదేనండి శిలాతోరణం. అంటే 2 శిలలు దగ్గరగా ఉండి కలిసి ఒక తోరణంగా ఉంటాయండి. దీన్నే శిలాతోరణం అంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా ఏర్పడినట. దీని గురించి హిస్టరీ అన్న తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శిలాతోరణం యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చండి. మనకు దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే లేదు, చుట్టూ ఫెన్స్ని అయితే వేసి క్లోజ్ అయితే చేశారు. దూరం నుంచి చూడాలండి. ఈ శిలాతోరణాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క శంకుచక్రంగా భావిస్తారట. చుట్టూ వ్యూ అయితే ఈ విధంగా ఉంది, పచ్చని గార్డెన్. మనకు దగ్గరలోనే చక్రతీర్థం అయితే ఉంది. అలాగే దీనికి ఆపోజిట్లో మీకు ఉద్యానవనం, అటవీకి సంబంధించిన రాక్ గార్డెన్ అయితే ఉంది. రాక్ గార్డెన్ చూసి అలాగే శిలాతోరణం కూడా చూసి మీరు చక్రతీర్థం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే చక్రతీర్థం ప్లేస్కి వెళ్తే వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ కొన్ని పక్షులు అయితే ఉన్నాయండి. మీకు ఫెన్స్ అంతా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లోపల రకరకాల పక్షులు అలాగే పెట్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే తిరుమలకు సంబంధించిన రిలేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్స్ని క్లిక్ చేసి మిగతా వీడియోస్ అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.